నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినట్టు ఈ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఈరోజు పేపర్లో వచ్చిన మన శనార్థి తెలంగాణలో వచ్చిన ఒక కథనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ సమ్మె సురు, డిపోలకే బస్సులు పరిమితం, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు, రగిలిన కార్మికుడు గుండె ఆగిన చక్రం, ఆకలి కేకల్లో ఆర్టీసీ కార్మికులని చూస్తూ ఉన్నాం. వెనక్కి తగ్గేదేలే, విలీన మాట ఏమాయే, మా చెమటతోనే సంస్థ ప్రగతి, మా బతుకులకు ఏది భద్రత, యంత్రాల్లా పనిచేసాం కనీసం మంత్రులుగా గుర్తించరా, మంత్రులుగా గుర్తించరా, చర్చల పేరుతో కాలయాపనొద్దు, ఇది మా ఆత్మగౌరవ పోరాటం, స్పష్టమైన హామీ తప్ప వేరే దారి లేదు, మరోవైపు కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం వార్నింగ్ అని ఒక కథనం అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆర్టీసీ సమ్మె పెద్ద ఎత్తున ఉధృతం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన ప్రతి జిల్లాలో నిజంగా కార్యకర్తలు అండగా నిలిచి, నాయకులు అండగా నిలిచారు. మాకు పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆర్టీసీ కార్మికులకు అండదండగా నిలిచారు. దానికి సంబంధించిన విషయం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రవాణా వ్యవస్థకు వెన్నెముక వంటి ఆర్టీసీ స్తంభించిపోయింది. వేలాది బస్సులకు డిపోలకి పరిమితం కాగా లక్షలాది మంది ప్రయాణికులు నడి రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. లక్షలాది మంది ప్రయాణికులను నిత్యం సురక్షిత గమ్యస్థానాలకు చేర్చే ఆ స్టీరింగ్ చక్రం ఆగిపోయింది. వేల కిలోమీటర్ల ప్రయాణంలో అలసట ఎరగని ఆ పాదాలు నేడు తమ హక్కుల కోసం డిపోల ముందు నిరసన బాట పట్టాయి. మహాలక్ష్మి పథకాన్ని భుజన వేసుకుని సంస్థకు ఊపిరిపోసిన కార్మికుడు నేడు తన ఉపాధి భద్రత లేక, వేతన సవరణ ఊసు లేక ఆవేదనలతో రగులుతున్నాడు. ప్రభుత్వం వేసే కమిటీల కాలయాపన మధ్య చర్చల లేక మా బతుకుల ఆటల అని ప్రశ్నిస్తూ ఆర్టీసీ కార్మికులకు చేపట్టిన ఈ సమ్మె కేవలం వేతనాల కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, అది వారి ఆత్మగౌరవ అస్తిత్వ యుద్ధం. ఇకపోతే బుధవారం ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం రాత్రి ప్రభుత్వ కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమైంది అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే ఒకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించింది ఆర్టీసీ సమ్మెలో టీఆర్పీ దూకుడు, కార్మికుల పక్షాన కఠిన పోరాటం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలమైన మద్దతు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో పార్టీ నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. సూర్యాపేట డిపో వద్ద ప్రారంభమైన సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ పాల్గొని కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ పరిధిలో బోడుప్పల్ డిపోలో జరిగిన సమ్మెలో పార్టీ అధినేత, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు స్వయంగా పాల్గొన్నారు. అక్కడ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పాల్గొని కార్మికులకు అండగా నిలిచారు. సూర్యాపేట బోడుపల్లి డిపో వద్ద టీఆర్పీ నేతల సంఘీభావం, కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్, ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు, సమస్యలు తీరే వరకు పోరాటం ఆగదన్న స్పష్టం. ఇది మొత్తం జరుగుతున్నది. డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఎక్కడక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఒకసారి దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, ఇది వట్టజన సూర్యాపేటలో జానయ్య యాదవ్ సంఘీభావం. సూర్యాపేట డిపో వద్ద జరిగిన సమ్మెలో పాల్గొన్న వట్టజానయ్య యాదవ్ గారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సంస్థను నిలబెట్టిన కార్మికులను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. కార్మికులకు సమస్యలు పరిష్కారం అయ్యే పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ టీఆర్పీ పార్టీ ఎప్పటికీ కార్మికుల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు. బోడుపల్లో మల్లన్న గలం. బోడుపల్లి డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యమే ఈ సమ్మెకు కారణమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు ముందుకు వచ్చి కార్మికుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారని తీన్మార్ మల్లన్న. కార్మికుల పక్షాన టీఆర్పీ పోరాటం. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సమ్మెలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలుపుతున్నాయి. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదని, అవసరమైతే మరింత పెద్ద స్థాయిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, బొల్లె సైదులు, లింగాల సైదులు, నేలచెర్ల మధు, వట్టే లింగరాజు, మామిడి ఉదయ్ తదితర నాయకులతో పాటు కార్మిక సంఘాలు ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా ఆర్టీసీ సమ్మెలో టీఆర్పీ పాల్గొనడం కార్మిక ఉద్యమానికి మరింత బలం చేకూరుతూ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చిందంటూ ఒక వార్తని చూస్తున్నాం. ఇది మొత్తానికి బగ్గుమన్న ఆర్టీసీ సమ్మె
కరీంనగర్ జిల్లాలో బగ్గుమన్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన టీఆర్పీ నాయకులు కార్మికుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తాం. కార్మికుల విజయమే టీఆర్పీ లక్ష్యం. రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో డిపో వద్ద కొనసాగుతున్న కార్మికుల నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ తోటి నాయకులతో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపారు. అయితే ఈరోజు కూడా సంఘీభావం తెలిపితే వీళ్ళను తీసుకుపోయి సిటీ ట్రైనింగ్ సెంటర్లో పెట్టిరు, అరెస్ట్ చేసిరు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే నేను కరీంనగర్లో కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఒక కార్యదర్శి అఖిల్ పాషాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో పాషా, లైవ్లో ఉన్నావు? చెప్పు వెంకటేష్. రైట్. ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల తరఫున, ఇప్పుడు మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అండగా నిలిస్తే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా రెండవ రోజు సమ్మె ఈ రోజు ఉధృతంగా కొనసాగుతా ఉన్నది. మహాధరణ పేరుతోటి ఆర్టీసీ కార్మికులందరూ డిపో 1, డిపో 2 దగ్గర ఉండి బస్సులు బయటికి పోకుండా ప్రైవేటు బస్సులు నడుస్తున్న తరుణంలో వాళ్ళు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. సో కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లాలో ఉన్న నాయకత్వం అంతా పాల్గొనడంతో పోలీసులు మొండి వైఖరిగా ప్రవర్తించి, పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించి కార్మికులకు ఎవరు అండగా నిలవద్దు, వారికి వారే కార్మికులు భయభ్రాంతులకు గురై కార్మికులను సమ్మె విరమించాలి అనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం యొక్క సూచన సలహాలతోటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం పోలీసులు చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తూ, చాలా దుర్మార్గంగా వ్యవహరించి అసలు తీవ్రవాదులు లేకపోతే ఉగ్రవాదులు ఈ భారతదేశాన్ని ముంచే వాళ్ళ లెక్క పోలీసు వాళ్ళు మొత్తం కలిసి ఆ బండ్లలో ఎక్కించి సిటీ ట్రైనింగ్ సెంటర్ పోలీస్ స్టేషన్కి తరలించడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే రైట్. నిన్న పరిస్థితి ఇట్లా లేదు కదా. నిన్న సంఘీభావం తెలిపినట్టు నిన్న పోలీసులు అయితే అరెస్ట్ చేయలేగా నిన్న. అవును. ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేసి? నిన్న మొదటి రోజుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె కొనసాగింది కాబట్టి ఆ సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా పాల్గొన్న తరుణంలో అప్పుడు అంతా ఉధృతంగా ఏం లేదు కాబట్టి రెండో రోజు పాల్గొన్న ఆ కారణంగా వీళ్ళు మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడొద్దు, సో కార్మికుల వెంట ఉండొద్దు, కార్మికుల సమస్యల గురించి ప్రశ్నించొద్దు అనే ఆలోచనతోటి పోలీసులతోటి ప్రభుత్వం కలిసి చేసిన పని మాత్రం చాలా దుర్మార్గంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరోసారి ఈ యొక్క సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ సమ్మెలో పాల్గొన్నా కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చినా కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళపైన కేసులు కూడా మోపుతామని చెప్పేసి భయభ్రాంతులకు మాత్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసులు క్లియర్ కట్ గా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మాకు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, మళ్ళొకసారి మీరు కార్మికులకు అండగా ఉంటే, కార్మికుల పక్షాన నిలబడితే, సమ్మెలో పాల్గొంటే మిమ్మల్ని బైండ్ ఓవర్ కూడా చేయమని చెప్పేసి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ టౌన్ లో ఉన్న పోలీసులు మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది నాయకులు ఉంటే అంతమందిని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకుపోయారా? జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు దాదాపు చాలా మంది ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడానికి డిపోకు పోవడం జరిగింది. పొద్దున 6 గంటలకే ఇమీడియట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి అందరినీ మాత్రం తరలించడం జరిగింది. అంటే మళ్ళీ ఒకసారి రేపటి నుంచి ఇట్లా సమ్మెకు మద్దతు తెలిపితే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బ్యాండ్ ఓవర్ చేస్తారట. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న రోజులు, సో ఇప్పటికీ నిన్న ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం ఆల్రెడీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చింది. మరొకసారి ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లాలో మద్దతు ఇస్తే కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేసి మీ పైన కేసులు కూడా మోపుతామని చెప్పేసి భయభ్రాంతులకు కూడా పోలీసులు గురి చేయడం జరిగింది ఈరోజు. రైట్. ఓకే అఖిల్ పాషా, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.
ఇది అంటే పోలీసులకు ఇప్పుడు ఈ సమ్మెకు మద్దతు తెలిపితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులను బ్యాండ్ ఓవర్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట. ఒకసారి డిస్టిక్ ప్రెసిడెంట్ గంగిపిల్ల అరుణకథను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్. హలో అక్క, లైవ్లో ఉన్నావు అక్క? చెప్పండి అక్క, ఏం జరిగింది అసలు? ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపితే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ బ్యాండ్ ఓవర్ చేస్తానని బెదిరిస్తున్నారట పోలీసులు. అసలు అక్కడ ఏం జరుగుతుంది కరీంనగర్లో? మేము వాళ్ళకి మద్దతు పలకడానికి పోయినాం, వాళ్ళకి సపోర్ట్గా పోయినాం. వాళ్ళు శాంతియుతంగానే చేస్తామని వాళ్ళు మాట్లాడినరు. మేము ప్రెస్ నోట్ ఇచ్చినాము, ప్రెస్ మీటింగ్ పెట్టినాం, కొంచెం మాట్లాడినాం అంతే. మేము జస్ట్ నినాదాలు చేస్తున్నాం అంతే. వేసుకొని అలా వ్యాన్ లెక్కిచ్చి DCM లెక్కిచ్చి అట్లా తీసుకురావడం ఎంతవరకు అది కరెక్ట్? అంటే నిన్న జరిగింది ఇట్లా? నిన్న సామరస్యంగానే చేస్తామనంటే కాసేపు చేసేసినాం, వచ్చేసినాం. ఎందుకు సమ్మెకు మద్దతు తెలిపదన్న? కార్మికుల కష్టాలలో అండగా నిలవదన్న తెలంగాణ రాజ్యాధికార అంటారు. వాళ్ళకి లేని సమస్య మీకేమైతుంది అని అంటున్నారు. అంటే వాళ్ళకు సమస్య ఉండే రోడ్డు ఎక్కిరు కదా, వీళ్ళు ప్రభుత్వం ఏది నెరవేర్చలేకనే కదా. మేము అదే అడిగినాం. ఇప్పుడు ప్రజల సమస్య మా సమస్యగా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మల్లన్న గారు ఉన్నారు, అడుగుమనంటే మేము అడగడానికే పోయినాం. ఇప్పుడు వాళ్ళ సమస్యలు 32 సమస్యలు ఏవైతున్నాయో అవి చర్చకు తీసుకురావాలి కదా, మాట్లాడాలి కదా అని వాటి కోసమే మేము పోయినాం. వాళ్ళతోనైతే చర్చ కూర్చోవాలి కదా, కూర్చోలేదు. వాళ్ళు రోడ్డు పైకి ఎక్కిర్రు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? వాళ్ళని బెదిరిస్తున్నారు, మీరు సమ్మెకు దిగితే మేము తీసేస్తామని. వాళ్ళు అట్లా కూడా భయపడుతున్నారు కార్మికులు. అంటే ఇలా కష్టాలు నెరవేర్చరు, వాళ్ళ బాధలు చూడరు, వాళ్ళతో చర్చలు జరపరు. వాళ్ళ చర్చలు విఫలమైనా కానీ వాళ్ళు రోడ్డు ఎక్కద్దు, వాళ్ళ కష్టాలలో ఎవరైనా అండగా నిలిచినా కానీ వాళ్ళ విన కేసులు పెడతా అని బెదిరిస్తున్నారు కరీంనగర్ జిల్లాలో. అదే అట్లా వాళ్ళకి అట్లనే బెదిరిస్తున్నారు. వాళ్ళు అందుకే కొంచెం భయపడుతున్నారు. కార్మికులు ముందటికి వచ్చి ఇది వాళ్ళు కరెక్ట్ గా ధర్నా కూడా చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగే అది కూడా ఇస్తలేరు వాళ్ళకి. అంటే కేసీఆర్ తర్వాత మరో నీ అంతా పోకడను రేవంత్ రెడ్డి చూపెడుతున్నాడు. ఇప్పుడు చూపెడుతున్నారు. మళ్ళీ అందులో అధ్యక్షులు రెడ్డి ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ రెడ్డి ఉన్నారు. వీళ్ళకు మన బీసీ ఎస్సీ ఎస్టీల కష్టాలు ఏమేమి తెలుస్తాయి? అంతా రెడ్డిలు పైనుంచి కింది దాకా రెడ్డి వర్గం ఉన్నది అక్కడ. రెడ్డిలే అనగదొక్కుతున్నారు అక్కడ వాళ్ళని, కార్మికులను, మిగిలిన కార్మికులను చేస్తుంది. అంటే కార్మికులను కూడా సమ్మె చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? జాబ్ తీసేస్తున్నారు, అట్లనే చేస్తున్నారు అక్కడ. రైట్, ఓకే అక్క, థ్యాంక్ యూ. అన్న లైవ్లో ఉన్నాను, చెప్పండి అన్న. నిజంగా ఎట్లుంది సూర్యాపేట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఉలికిపడ్డట్టు అవుతుంది. కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడతాం, అంటే కేసులు కూడా పెడతాం, మీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతా అని చెప్తా ఉన్నారు. ఎట్లా చెప్పొచ్చు దీన్ని, ఎట్లా చూస్తారు మీరు? ఈ కేసులు, ధర్నా, ఈ రిమాండ్లు, జైళ్లు ఈ తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల ఐక్యమై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలోంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళు లేనిపోయిన గొంతెమ్మ కొరకలేం కోరలే. వీళ్ళు ఎన్నికలకు ముందు ఏదైతే వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి, వీళ్ళు హామీ ఇచ్చినటువంటి వాటిని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. ఇవాళ మేజర్ గా ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పినటువంటిది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే హామీని 3 నెలలు తిరగక ముందే ఈయన అమలు చేస్తా అన్నాడు. అంటే అప్పుడు అధికారంలోకి రావడం కోసం అన్నట్టున్నాడు. ఇక అధికారంలోకి రావడం కోసం అనడం, మళ్ళీ అధికారాన్ని భవిష్యత్తులో అనుకోకుండా ఉండడం కోసం హామీ ఇచ్చి తప్పుతున్నా అనే దాని గురించి తర్వాత ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇవాళ వాళ్ళు 32 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అవి కూడా న్యాయమైనటువంటి. ఇవాళ వాళ్ళ సంఘాలను పునరుద్ధరించడం అనడం కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వమనడం, ఏవి కూడా లేని ప్రభుత్వంతో కానీ ఏం చేయలే. కానీ వాళ్ళు ఏంటంటే ఇందులో ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా వాళ్ళ వర్గాలకు సంబంధం లేనటువంటి, వాళ్ళ వర్గాలకు ఇవ్వాలని ఉంటే మేనేజర్ ఇంకా ఆ పైసాయిలు ఉంటారు కాబట్టి వీళ్ళకి మేమేందుకు చేయాలి అంటే, ఇవాళ 70 ఏళ్ళు దాటిపోయినా కూడా వీళ్ళని భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నందుకు వాళ్ళు ఇస్తున్నటువంటి బహుమతి చివరి స్థాయి. అంటే ఈ కార్మికుల పై స్థాయి వ్యక్తులు కూడా ఇప్పుడు గంగిపిల్ల అరుణకంట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లాలో మొత్తం రెడ్డిలే ఉన్నారట. ఈ రెడ్డిలకు మన బాధలు తెలుస్తాయి మరి ఇలా ఈ అగ్రకులాలకు? తెలియవు అనేటటువంటి వాస్తవాన్ని మనకు తెలిసేటట్టుగా వీళ్ళు ఇప్పుడు కుట్రలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మన ప్రజలు తెలియనంతగా అమాయకంగా ఉన్న సందర్భం కాదు. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నిటి కూడా పసిగడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకు పోయే సమయం వచ్చింది కాబట్టి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే చివరి వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ వెంట ఉంటది. వాళ్ళ హక్కులు సాధించేంత వరకు కూడా వాళ్ళతో కలిసి ఉద్యమం చేస్తాం. లేని పక్షంలో
వాళ్ళని అధికారం నుండి తీసుకుపోయి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నటువంటిది ఇలా మూసి కావచ్చు కాళేశ్వరంలో వీళ్ళని కలిపి కథం చేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ సమాజం అంతా కూడా. అంటే ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు వీళ్ళకు, అంటే ఎందుకంటే వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మరో తెలంగాణ ఉద్యమం టైపు ఒక ఉద్యమం అయితే లేవనెత్తుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం. 100% ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల యొక్క కీలక పాత్ర ఎంత క్రియాశీలకమైందో సమాజానికి మొత్తానికి తెలుసు. ఇవాళ అంత గొప్ప కొట్లైనటువంటి బిడ్డలకు 10 సంవత్సరాలు ఆయన బంగారు తెలంగాణ చేస్తాను ఆయన కథం చేసిండు. ఇవాళ మళ్ళీ నేను వస్తే మీకు ఈ బాధలు ఉండవని చెప్పిన ఆయన ఇవాళ ఇలా బాధలు పట్టుకునే పరిస్థితి లేకుండా 4th సిటీ అంటాడు, మూసి ప్రక్షాళన అంటాడు, ఏదో కళ్ళు ఆయన కోతిలక తిరుగుతా ఉండ్రు ఈ ప్రభుత్వం, ఈ ఇలా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అవునండి, నిజంగా ఇప్పుడు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తామని ఆయన చెప్పి ఆయన నిధులు నియామకాల పేరుతోనే ఆయన తెలంగాణ సాధించుకున్నాం అని ఆయన చెప్పిండు. 9.5 సంవత్సరాలు చెప్పిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా నేనేదో మారుస్తా ఈ లక్షల కోట్లు అప్పు చేస్తున్నారని ఈయన కదా అప్పు చేస్తున్నాడు. అసలు ఈయన పేదల కష్టాలు ఈ ప్రభుత్వాలకి అగ్రకులాల పార్టీలకు అసలు ఉన్నదా? వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నదన్నా? ఎట్లా ఉంటది వెంకటేష్? ఇవాళ వాళ్ళు ఉన్నది 3-4%. ఇవాళ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కావాలనగానే వారం 10 రోజులు తిరగక ముందే రాష్ట్రాల్లోకి వచ్చింది, రాష్ట్రాల్లో అమలైపోయింది. కానీ వాళ్ళ బీసీలకు 27% మండల కమిషన్ ఎప్పుడూ చెప్తే నేటికి కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదు. 40-50 ఏళ్ళు అయిపోయినప్పుడు నేనేమంటున్నంటే ఇవాళ వడ్డించేవాడు మనవాడు కానప్పుడు మనకి ఏది రాదు. కాబట్టి మనం వడ్డించే కాడికి మన వాళ్ళని తీసుకోపోతే తప్ప మన కోరికలు కానీ మన సమస్యలు కానీ మన బాధలు కానీ తీరవనేటటువంటి వాస్తవాన్ని ఇలా మన సమాజం గుర్తించింది. అందుకని వాళ్ళు చూస్తున్నాం కదా, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగణన లెక్కలు కావచ్చు, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా అన్ని రకాలుగా ఆస్తులు కావచ్చు, అంటే 4.5% లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు. ఆయన నేటికి ఊర్లలో ఇళ్ల కోసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకునేటటువంటి తీరు మాత్రం మారలేదు. అంటే దీనికి కారకులు ఎవరు? ఇవాళ వాళ్ళ పిల్లలేమో అమెరికాలో ఇతర దేశాలలో పోయి చదువుకుంటారు, మన పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలల్లో ఏ రకమైన వసతులు ఉండవు. ఇవాళ ఈ ప్రభుత్వం 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్య అందాలనేటువంటి ఆలోచనతోని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని ఈయన ప్రతిపక్షంలో ఉన్న రోజు మన బట్టి విక్రమార్క గారు కొట్లాడుతారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటిపోయినా ఇవాళ సోయే ఉండదు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఒక గొర్రెల మాదిరిగా మేము అడగగానే ఆయన కాకపోతే మాకు కాకపోతే ఆయనకు మా 2 పార్టీలకు ఓట్లేసి మా అగ్రవర్ణాలను అధికారంలో కూర్చోబెడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పని గంతే అనుకుంటారు. కానీ ఇప్పుడు గంతే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వీళ్ళ పని ఏమైందో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వీళ్ళని పాతాలోకంలోతు బొందబెట్టి భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళకి అధికారం అనేది లేకుండా చేయడానికి ఈ అన్ని సంకేతాలు ఇవాళ అన్ని వర్గాలను రోడ్ల మీదకి వచ్చి కొట్లాట పెట్టుకునే కాడ తీసుకొచ్చి తర్వాత తీసుకొచ్చి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి భయపెట్టి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి కుట్రలన్నిటి కూడా మా సమాజం పసిగడతా ఉంది వెంకటేష్. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులకు భయపడి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపకుండా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళు కేసులు కాదా బాబు, జైళ్ళల్లా మగ్గి వచ్చిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేసిన ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలే కదా ఇవాళ పోరాటం చేసేది. వీళ్ళకి జైళ్లు కొట్లాటలు కొత్తవి కాదు. ఈ ఉడత ఊపులకు భయపడేటటువంటి సమాజం ఇక్కడ ఎక్కడ లేదు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఆనాడు కేసీఆర్ భయపెడితే భయపడరా, ఇవాళ ఈయన భయపెడితే భయపడటానికి అనుకుంటారు. అధికారం చేతులు ఉంది కాబట్టి మేమేమనుకుంటాం అది అయితే అనుకుంటారు. కానీ అధికారం వాళ్ళ చేతి నుంచి జారిపోయే సంగతి వాళ్ళకు కూడా తెలియకుండా జారిపోతుంది. కేసీఆర్ ఊహించినాడు ఇంకా 100 ఏళ్ళైనా నేనే సీఎం అని కలలు కన్నాడు. ఏడ ఉండి అలా పోయిపోతే ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయిండు. అసలు కనీసం జన సమస్యల గురించి కొట్లాడటానికి కూడా వస్తలేడు అసెంబ్లీకి. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన 10 ఏళ్ళ నేనంటాడు ఆయన అంటే మేము పిచ్చోళ్ళం ఉన్నాం. ఇంకా మీరు ఈ రకంగా మమ్మల్ని దోపిడీ చేస్తా ఉంటే నీకు కాకపోతే ఆయన కాకపోతే 10 ఏళ్ళు మీకు పెత్తనం ఇచ్చి మళ్ళీ మేము అడక తినడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటారు. కానీ వీళ్ళకి చిప్ప చేతికి ఇచ్చి అలగొడతాం ఈ రాష్ట్రాల నుండి ఈ అగ్రవర్ణాలను 3-4% లేనటువంటి వాళ్ళని. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే వెంకటేష్. ఇది మొన్న కులగణన లెక్కలు బయట పెట్టిన తర్వాత కూడా రావుస్ ఏమో 0.4%, రెడ్డిలేమో 0.4%. వీళ్ళు నేనే అధికారంలోకి వస్తాను కేసీఆర్ అంటాడు, మళ్ళీ వచ్చేది ప్రభుత్వం ఈయన అంటాడు, వచ్చేది
ప్రజాపాలన ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే అని ఆయన అంటాడు. మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నారా? కార్మికుల సమస్యల గురించి కొట్లాడితే కేసులు పెడతామని చెప్పుడు, బైండ్ ఓవర్ చేస్తామని చెప్పుడు కరీంనగర్ జిల్లాలో భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం చెప్తా ఉన్నారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ రాష్ట్ర కార్యదర్శి కానీ అఖిల్ పాషా కానీ ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మికుల పక్షాన ఇక్కడ కూడా వెనుకడుగా వేసే ప్రసక్తే లేదు. మనం ఒకసారి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రవి పటేల్ అన్నతో మాట్లాడదాం. అసలు భూపాలపల్లి జిల్లాలో ఏం నడుస్తున్నది? హలో హలో అన్న, లైవ్లో ఉన్నా చెప్పండి అన్న. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీరు మద్దతు తెలిపారు కదా, ఎట్లా ఉన్నది? కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడతామని చెప్పడం, లేకపోతే బ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం, మీరు మద్దతు తెలపద్దు కార్మికులకు అని చెప్పడం, అట్లా అక్కడ భూపాలపల్లి జిల్లాలో ఎట్లా నడుస్తుంది? ఏదైతే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ మీదనే ప్రతిరోజు కూడా కార్మికులు ఎక్కడ డిపోల ముందు కానీ రోడ్ల మీద కూర్చుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరుగుతుంది. అదే క్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ డిపో నుండి కూడా బస్సులు బయటికి రాకుండా ఆర్టీసీ కార్మికులతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం గాని పోలీసు యంత్రాంగం గాని ఏ కేసులు పెట్టినా ఎంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి 32 అంశాలు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో ఈ గత ప్రభుత్వం గానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఆర్టీసీ కార్మికులు లేనిది ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోదని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా కలిసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళు కొత్త అడిగే పరిస్థితి ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పి 24/7 కార్మికులు, కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, లేదంటే డిపోకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ కష్టాన్ని ఫలంగా పెట్టి ఈ రోజు లాస్ట్ లో ఉన్న ఆర్టీసీని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే ప్రభుత్వం ఉచిత బస్ సర్వీస్ ఇస్తే వేలాది మంది మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు బస్ లో ఫ్లోటింగ్ ఎక్కువైనా కూడా వాళ్ళు ఇబ్బందులకు బాధలకు కూర్చుకొని ఈరోజు ఆర్టీసీని నడిపిస్తున్న కార్మికులను ఈరోజు రోడ్ల పాలైతే వాళ్ళు చర్చలకు పిలిచి ఇంతవరకు వాళ్లకు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండా, అంటే ప్రభుత్వం తరఫు నుంచి పోలీసులు ఏమి హెచ్చరిస్తున్నారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మీకు ఏమైనా చెప్పారు? అట్లా రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. కార్మికుల కోసం గానీ, ప్రజల కోసం గానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీద పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసుల బెదిరింపులకు, రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడేటువంటి కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు గత 7 సంవత్సరాల నుండి తీర్మార్మల్ టీం ఉన్నప్పటి నుండి ప్రస్తుతం రాజకీయ పార్టీగా ఏర్పడ్డ తర్వాత ఎవరికి ఏ రోజు అప్పుడు నియంత పాలన గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు తీర్మార్మల్ టీంను అణచివేద్దామని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళే మూసుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం ఎంత ఏ ప్రభుత్వం మారినా ఎవరు మారినా కూడా తీర్మార్మల్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. అంటే ఆర్టీసీ కార్మికుల ఏది ఆ కోరికలు 32 డిమాండ్లు ఏవైతున్నాయో అవి నెరవేర్చేదాకా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మొత్తానికి అయితే వెనకడిగేసే ప్రసక్తి లేదు. వాళ్ళ వెన్నంటే ఉంటాం మేము, వాళ్ళ కోసం పోరాడడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది ఒకసారి ఆదిలాబాద్కి సంబంధించి ఎట్లా నడుస్తుంది అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు నిజంగా మద్దతు తెలుపుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ భయభ్రాంతులకు ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు. హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నా అన్న. ఆదిలాబాద్లో ఎట్లా నడుస్తుంది ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపడంతో నిజంగా గవర్నమెంట్ దిగొచ్చే అవకాశం ఉన్నదా? లేకపోతే ఈ కార్మికులకు మద్దతు తెలిపితే మిమ్మల్ని కేసులు పెడతాం, ఏమైనా బ్యాండ్ ఓవర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు?
పోలీసుల దుశ్చర్య ఉందన్న. దట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆదిలాబాద్ లో ఒక చిన్న ఇష్యూ రేజ్ అయిందన్న. ఏంటిది? ఇప్పుడు సమ్మెళనము ఈ ఉద్యోగులంతా పాల్గొంటున్నారు, కండక్టర్లు వాళ్ళంతా. ఓకే. మన పార్టీ సభ్యుడు నేరేడుగొండ నుంచి ఆదిలాబాద్కి వస్తున్నాడు బస్సులో. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ట్రైన్ మిషన్ లో టికెట్ తెప్పించిందన్న. ఈ ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళ కోడ్ మీద, ఎంప్లాయ్ కోడ్ మీద, దాని గురించి డిఎం గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు విత్ లైవ్ లో అప్పుడు కూడా కెమెరాలు పెట్టి లైవ్ లో పెట్టి వినిపించిన మేడం కూడా. ఆమె ఫోన్ కట్ చేసింది, మాకు తెలియదు సార్ అని చెప్పేసి తప్పించుకుంది. అంటే ఎట్లా నడుస్తుంది సమ్మె? తెలంగాణ రాజకీయ పార్టీ మద్దతు తెలపడంతో పెద్ద ఎత్తున నడుస్తుందా? ఎట్లుంది? హర్షధ్వానాలు చెప్పినారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పినారు. పోయేసరికి ఎన్ని పార్టీలు చూసినా గానీ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వచ్చిండ్రు, సంతోషంగా ఉంది. ఆయన కూడా మల్లన్న గారు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటా, మాకు కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి తెలిసిందన్న అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న అదే పైన పైన మా మల్లన్న గారు కూడా చేస్తారు, ప్రతి జిల్లాలో మా నాయకత్వం కూడా చేస్తుందని చెప్పేసి చెప్పిన. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నడుస్తూ ఉన్నది. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, హనుమానులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవసరం లేని హలో అన్న, లైవ్లో ఉన్నావు, ఒక 2 ముచ్చట్లు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది అన్న. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉన్నది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతూ ఉన్నది? పోలీసులు ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారా? కార్మికులకు మద్దతు తెలుపొద్దని ఈ క్రమంలో అంటే టీఆర్పీ మద్దతు తెలపడం వల్ల పెద్ద ఎత్తున ఉధృతంగా పోయే అవకాశం ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే చేస్తున్నారా ఏమన్నా? ఎట్లా నడుస్తుంది సమ్మె? అవునన్నా, నిన్న మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో రైతులకు మన సమ్మెకు మద్దతుగా పోయినామన్నా. పోతే పోలీసులు బాగా సఫర్ చేసిండ్రు. మా జిల్లా అధ్యక్షుడిని గల్లబట్టి గుంజిన్లు, ఎత్తపోయిన్లు, లాస్ట్ 4 గంటల దాకా స్టేషన్ లో పెట్టిండ్లు. చాలా సఫర్ చేస్తుండ్రన్నా. అలాగే ఇవాళ మెక్కలిలో కూడా చేసినాం ఆర్టీసీ ఉద్యోగులకు. ఏమంటారు కార్మికులు? ఏమంటారు? అసలు న్యాయమైన డిమాండ్లే కదా, మరి ఎందుకు నెరవేర్చలేకపోతుంది? ఇంత న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోవడం వీళ్ళ మీద పగబట్టినట్టున్నదన్న వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకు ముందు కూడా పోయిన ప్రభుత్వాలు కూడా ఆర్టీసీ ఉద్యోగుల మీద పగబట్టినాయి. సో ఎందుకు వీళ్ళను కాపాడుకోలేక వీళ్ళు చేస్తే వాళ్ళు బతికి నాయకులు ప్రభుత్వం బతికి కష్టపడే ఆర్టీసీ కార్మికుల మీద ఇంత కక్ష ఎందుకు కడుతుందో మాకు అర్థం కావడం లేదు. అందుకే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మా నాయకుడు మల్లన్న గారు కూడా, మా అధ్యక్షుడు చీఫ్ మల్లన్న గారు పూర్తి మద్దతు తెలుపుతున్నాడు. వాళ్ళ కోసం ప్రతి క్షణం పనిచేస్తున్నాడు అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచిది అన్న. ఇది ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి నిజంగా నాయకులను పట్టుకొని పోతున్నారట. అంటే మద్దతు తెలిపద్దు, మీరు ఏం మాట్లాడద్దు అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్తోనే కొట్లాడిండు తీర్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి లెక్క కాదు. మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతున్నది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అడ్డగోలుగా ఇష్టానుసారంగా పనిచేసుకుంటూ పోతా ఉంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, ఎవరు భయపడద్దు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. ఈ సమస్యను 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేదాకా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తుంది. మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.